హాయ్ లెట్స్ మేక్ టేస్టీ ఫ్రైడ్ పొటాటో కుర్మా. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే అబ్బిరిపోయింది. నోట్లో పెట్టుకుంటే టేస్ట్ అలా బ్లాస్ట్ అయింది. అంత బాగుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత ఇందులోనే 2 ఎలాచి, దాల్చిన చెక్క ముక్క, అనాస పువ్వు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్ట్, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కారం, ధనియాల జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని ముందుగా చిలికి పెట్టుకున్న అరకప్పు పెరుగును కూడా వేసుకొని ఒకసారి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. పెరుగు కమ్మగా ఉన్న పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు రెగ్యులర్గా చేసే పొటాటో కుర్మా కాకుండా ఒకసారి ఇలా ఫ్రైడ్ పొటాటో కుర్మా ట్రై చేసి చూడండి. టేస్ట్ అబ్బిరిపోతుంది. ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ మొత్తం వేసుకొని మరొక నిమిషం కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా పోసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక పౌడర్ తయారు చేసుకోవాలి. అందులో బాదం పప్పు, గసగసాలు, కొబ్బరి వేసి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ కూడా ఇందులో వేసి 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కసూరి మేతిని జల్లుకొని కలుపుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఫ్రైడ్ పొటాటో కుర్మా రెడీ. టేస్ట్ అయితే నాకు నోట్లో బ్లాస్ట్ అయింది. నేను చాలా ఎంజాయ్ చేశాను. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.